ఇంకా ఎంతసేపు రా అనిపించింది. సో ఫైనల్ ట్రైలర్ అయితే వచ్చేసింది. సో చాలా చాలా బాగుంది సరిపోదా శనివారం ట్రైలర్. అండ్ చెప్తున్నా కదా, ఈ మూవీతో హిట్ టాక్ వస్తే మాత్రం 150+ వస్తుంది. అండ్ ట్రైలర్ అయితే చాలా చాలా బాగుంది. ట్రైలర్ కట్ అయితే అదిరిపోయింది. మెయిన్లీ ఫేస్ ఆఫ్. సో ఎస్జే సూర్య గారి అండ్ నాని గారి ఫేస్ ఆఫ్ అయితే ఒక రేంజ్లో ఉండబోతుంది అర్థమైంది. లైక్ ఎట్లా అంటే ఎస్జే సూర్య క్యారెక్టర్ లైక్ ఒక చిన్న చిన్న దానికి ఓవర్ ద టాప్ చేసే రకంగా ఉంటుంది. అండ్ నాని గారిది ఏంటంటే సేమ్ మాడ్యులేషన్ ఉంటుంది. బట్ నాని గారికి ఏంటంటే ఓన్లీ శనివారం మాత్రమే కొడతాడు. సో అది ఒక్కటి కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. సో వాళ్ళ ఫేస్ ఆఫ్ ఎలా ఉండబోతున్నది ఈకెళ్ళి వెయిట్ చేస్తున్నా. అండ్ విజువల్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. అండ్ నాకైతే నచ్చింది. సో మీకు నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ స్టోరీ అయితే ఎస్జే సూర్య గారు రివీల్ చేసేసారు. సో సేమ్ మూవీ ట్రైలర్లో కూడా మనకు యాజ్ డీజ్ చూపించేశారు అనిపించింది నాకైతే. ఓన్లీ శనివారం మాత్రమే కొడతాడు. అండ్ సండే టు ఫ్రైడే ఎవరెవరు ఏ తప్పులు చేశారు అనేది ఒక బుక్లో నోట్ చేసుకుని రౌండ్ అప్ చేసుకుంటే సో అలా పని ఫినిష్ అన్నమాట. సో అదే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ నాకైతే. అండ్ ప్రియాంక మోహల్ గారికి హీరోయిన్ క్యారెక్టర్ అని కాకుండా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉండబోతుంది అని అర్థమవుతుంది. సో అదైతే చెప్పచ్చు. అండ్ ఇంకా మెయిన్గా ఆగస్ట్ 29 రేంజ్లో మూవీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మీరే కూడా తప్పకుండా కామెంట్ చేయండి. సో నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీ గురించి సరిపోదా శనివారం. సో చాలా చాలా బాగుంది. బీజిఎం అదిరిపోయింది అసలు. 2024లో ఇప్పటిదాకా వచ్చిన బెస్ట్ ట్రైలర్ కట్ అని చెప్పచ్చు. సో నాకు అనిపించింది. సో మీకు అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.